హాయ్ యస్ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆశా తెలుగు టాక్స్. ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో వచ్చేసాను. నా వీడియోస్ అన్నీ బాగా చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే చాక్లెట్ కేక్ అంటే ఇంత కష్టమా అని చేస్తున్నప్పుడు చూస్తేనే తెలిసిందండి, చాలా కష్టం. ఒకసారి మీరు కూడా చూసేయండి ఎలా వచ్చింది ఏంటి. అవుట్పుట్ చూపించేస్తున్నాను ముందు, మళ్ళీ వీడియో చూడాలంటే మీకు ఇంట్రెస్ట్ రావాలి కదా. అందుకని కేక్ ఫినిషింగ్ ఎలా ఉందో ఏంటో దేవానిష్ గడ్ కట్ చేస్తున్నాడు వాళ్ళ పెద్దమ్మ హెల్ప్తో. చక్కగా వచ్చేసింది, చాలా ఫ్లఫీగా ఉంది. తయారీ విధానం చూద్దాం. చూడండి, ఎగ్ బీట్ చేయడం అనేది ఉంది చూసారు, అది చాలా కష్టం అండి. అంటే మనం స్పూన్తో ఫోర్క్తో లేకపోతే బీటర్తో అంటూ ఉంటాం చూసారా, అది చాలా టైం తీసుకుంటుంది. అంటూనే ఉండాలి, కంటిన్యూషన్ ఒకే డైరెక్షన్లో అట్లా బీట్ చేస్తూనే ఉండాలి. చేసే వాళ్ళకి చేయి ఖచ్చితంగా నొప్పి వస్తుంది. అలా బీట్ చేస్తూ కొంచెం ఐఫెన్ షుగర్ అంటే ఏంటి మీకు తెలుసు కదా, పంచదారని మిక్సీలో పెట్టేస్తే మెత్తగా వచ్చేస్తుంది, మైదాలాగా అయిపోతుంది. అది ఒక్కో స్పూను కొంచెంగా వేసుకుంటూ అలా బీట్ చేయాలి. చాలా టైం పట్టేస్తుంది, చాలా చేయి నొప్పి వస్తుంది. అంత ఈజీ ఏం కాదు. ఏదైనా వంట వండే వాళ్ళు గమ్ముని కామెంట్ చేసేస్తాం, అది అలా ఉంది ఇది ఇలా ఉందని. చేసే విధానం చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ఇష్టంతో మన కోసం చేశారు. తర్వాత అది అయిపోయాక అది లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి దాంట్లో మనం ఇప్పుడు యాడ్ చేస్తుంది కోకో పౌడర్ కలిపిన ఫ్లోర్, ఆల్ పర్పస్ అంటారు కదా, అది ఆల్ పర్పస్ ఫ్లోర్. తర్వాత కోకో పౌడర్, బేకింగ్ సోడా, వంట సోడా అన్నీ కలిపేసి మనం మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఎగ్ బీట్ చేసింది ఉంది కదా, ఎగ్ బీట్ చేసిన దాంట్లో మనం కొంచెం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మోడల్ మెథడ్లో చక్కగా దాన్ని కలుపుకోవాలి. ఎలా పడితే అలాగే ఎగ్ బీట్ చేసినట్టు కొట్టేశారు అనుకోండి, మన కేక్ గట్టిగా వస్తుంది, ఫ్లఫీగా రాదు. అట్లా చేసిన తర్వాత చక్కగా చూడండి ఎట్లా చేస్తున్నాం, అట్లానే అదే మోడల్లో చేయాలి. చక్కగా మన కేక్ ట్రే ఉంటుంది కదా, ట్రేలో బటర్ పేపర్ వేసుకుని నీట్గా ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసుకుని ఒకసారి ఏమంటారు అంతా సెట్ అయ్యి ఎయిర్ బబుల్స్ అవి లోపల ఉండకుండా ఉండేలాగా పూర్తిగా సెట్ చేసుకుని ఓవెన్ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ప్రీ హీట్ చేసి పెట్టాము. మంచి ఏమంటారు, నాకు ఫస్ట్ టైం అదే మైక్రోవేవ్లో చూడడం, అది కాలుతున్న వాసన వస్తుంది. అది రెడీ అయిపోయింది ప్రీ హీట్. తర్వాత మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నామో అది పెట్టేసి చాలా టైం పట్టిందండి, 45 మినిట్స్ పట్టింది అది కుక్ అవ్వడానికి. ఇంతసేపు వెయిట్ చేయాలి కేక్ కోసం అనుకున్నాను చేస్తుంటే. స్టార్ట్ ద బ్యాటిల్ బిగిన్స్. పూర్తిగా అసలు చాలా మీరు చూసారు కదా, కట్ చేస్తున్నప్పుడు ఎలా వచ్చిందో అట్లాగా అలా రొటేట్ అవుతున్న డైరెక్షన్లో పెట్టుకుంటే మనకి ఈవెన్గా కాలుతుందంట. లోపల పచ్చి ఉండకుండా ఒకే సైడ్ ఉండేలాగా ఉండకుండా ఉంటుంది. తర్వాత బయట తీసేసి లోపల ఏమన్నా వెట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటే ప్రాపర్గా వచ్చింది. అంతే, చక్కగా మనం ఏమంటారు క్రీమ్స్ ఉంటాయి కదా, చాక్లెట్ క్రీమ్స్, ఇలాంటి క్రీమ్స్ అన్నీ వేసేసుకొని గార్నిష్ చేసుకుని లేకపోతే షుగర్ వాటర్ యాడ్ చేసుకుని మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇంకా దీని గార్నిష్ అంటే డెకరేషన్ మన ఐడియాస్ని బట్టి మీరు చేసుకోవచ్చు. నేను సింపుల్గా తయారు చేసే విధానం చూపించాను. ఈ కేక్ కాపీ రైట్స్ నావి కాదండి, ఇవి మా అక్క చేశారు, నేను వీడియో చేశాను అంతే. ఇంకా చూడండి, దేవాన్ష్ గడే కట్ చేస్తాడంట, చాలా కష్టపడి స్టూల్ ఎక్కి మరి కట్ చేస్తున్నాడు. చాలా బాగా వచ్చింది కేక్ అయితే 100% బేకరీ లాగే ఉంది. ఎక్కడ మనం ఏమంటారు పాడవలేదు, కరెక్ట్గా వచ్చింది. నచ్చిందా నా వీడియో? నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆశా తెలుగు టాక్స్ వీడియోస్ కొంచెం వస్తున్నాయని నేను రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను.
సో అందువల్ల వీడియోస్ కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను. వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరు తప్పకుండా చూస్తూ ఉండండి. నా పాత వీడియోలు కూడా చూడండి. మీకు నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మీకు తెలియని విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.